ఏంటిప్పుడు? ఏమైంది? ఏం కాలేదు. నేనెలా కూర్చుంటే నువ్వు అలాగే కూర్చున్నావేంటి? నేను అలా ఇలా కూర్చున్నాను. నువ్వు లెఫ్ట్ సైడ్ కూర్చుంటే నేను రైట్ సైడ్ కూర్చున్నాను. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నేను నిన్ను చూస్తూ కూర్చున్నాను. నువ్వు అలసిపోయి కూర్చున్నావు, నేను కూడా ఆడిపోయి అలసిపోయి కూర్చున్నాను. అంతే కదా, కామన్. నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? అంత టాలెంట్ నాకు లేదు. మరి మొహం ఏంటి అలా పెట్టుకొని కూర్చున్నావు? మరి ఎలా పెట్టాలి? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఏయ్ చాలు. అయ్యో, ఏం చేసినా తప్పేనా? భవానీ, దెబ్బలు పడతాయి నీకు. ఇప్పుడు ఏమైందని? నా బాధ నీకు అర్థం కాదు, వదిలే. నా బాధ కూడా నీకు అర్థమైతే బానే ఉంటుందిలే. ఆ గుణ. నమస్తే మేడం. ఆ మిస్టర్ బి ఏమంటున్నాడు? ఏమైనా అడ్రస్ చెప్పాడా? వాడెక్కడో చాలా దూరంలో డబ్బులు దాచాడు మేడం. అక్కడికే బయలుదేరుతున్నా నేను ఆంటోనీ. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఏ విషయం నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. షూర్ మేడం. ఇంతకీ ఏమైంది శిశిర గారి మ్యాటర్? దాని గురించి ఆలోచిస్తున్నాను గుణ. ఏదో మిస్టీరియస్గా ఉంది అని అనిపిస్తుంది. మీరక్కడ శిశిర గారిని అలా వదిలేసి రావాల్సింది కాదు మేడం. ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పు. శిశిర గారి లైఫ్ ఎంత పెద్ద ప్రమాదంలో పడిందో అర్థం కావడం లేదు మీకు. అంటే ఆదిని శిశిర అన్ని విషయాలు కలిపి నిలదీస్తుంటుందా? శిశిర గారి నైజం ప్రకారం ఇంతసేపు ఆగే వ్యక్తి కాదు కదా మేడం. ఖచ్చితంగా అడిగే ఉంటుంది. కానీ ఆది కానీ అక్కడున్న వాళ్ళు కానీ ఎవరూ అలా ప్రవర్తించడం లేదు. శిశిరకి నిజంగా నిజం తెలిస్తే వాళ్ళలా ఉంటారా చెప్పు? ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వాళ్ళు అలా ఉండరు. కానీ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే పరిస్థితి అస్సలు అర్థం కావడం లేదు. శిశిర తలకి గాయమైంది. అది ఎందుకయిందంటే బాత్రూంలో కాలు జారిపడింది అని చెప్పాడు. అసలేం అర్థం కావడం లేదు. మేడం, మీరు కంగారు పడకండి. కావాలంటే నేనే వెళ్ళి రహస్యంగా అక్కడేం జరిగిందో తెలుసుకుంటాను. వద్దు గుణ, ఇప్పుడేం కదిలించొద్దు, ఇంకా డేంజర్ అవుతుంది. ముందు మీరు వెళ్ళి మిస్టర్ బీని చూసిరండి. నేను అర్జున్ ఇక్కడ పనులు చూసుకుంటాం. సరే మేడం, ఉంటాను. మీరు చెప్పిన టైంకి కరెక్ట్గానే వచ్చారు. అది నా పాలసీ కదా మేడం. చెప్పిన టైంకి చెప్పిన పనులు పూర్తి చేస్తాను. కలవడం అయినా కేసు క్లోజ్ చేయడం అయినా. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? అవును మేడం, కేసును డైరెక్ట్గా కోర్టులోనే ఫైల్ చేద్దాం. ఇలా మీకు అన్యాయం జరిగింది, మీరు మోసపోయిన వివరాలు, మీరు పబ్లిక్కి కట్టిన డబ్బుల వివరాలు అన్ని అటాచ్ చేసి కోర్టులో కేసు వేద్దాం. అప్పటికి పోలీస్ ఎంక్వైరీలు, పంచాయతీలు, ఈ గొడవలు ఏమీ ఉండవు. సమయం వృధా కాదు. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అపీల్ చేద్దాం మేడం. మంచి ఆలోచన, అలాగే చేద్దాం. ఒకవేళ ఆ వ్యక్తి గనక అప్రూవర్గా మారితే ఇంకా మంచిది, వెంటనే పరిష్కారం అవుతుంది. శివగామి, వాడు డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నాడు కదా, ఇలా కోర్టులు కేసులు అవసరమా? అవసరమే అర్జున్. వ్యవస్థ పట్ల అందరికీ కొంచెం భయం ఉండాలి. చట్టం ఏం చేయగలుగుతుందో అందరికీ అర్థం అవ్వాలి. ఈరోజు భయంతో మనకి సరెండర్ అయిన వాడు రేపు వేరే ఎవరినో భయపెట్టి ఇలాంటి మోసం చేస్తాడు కదా. కోర్టు దృష్టిలో వీళ్ల నేరాలు చిట్టాలుంటే ఒక క్రిమినల్గా కోర్టు అతన్ని రికార్డ్స్లోకి ఎక్కిస్తే అప్పుడు వాడికి భయం ఉంటుంది. ఇంకోసారి నేరం చేయడానికి సంకోచిస్తాడు, భయపడతాడు. కరెక్టే గాని మనం ఈ పని చేస్తున్నామని తెలిస్తే వాడు మనీ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తే? ఎందుకు ప్రయత్నిస్తాడు? వాడిప్పుడు భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు. డిఫెన్స్లో పడిపోయాడు. ఒకసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, దొరికిపోయాడు. వాడికున్న ఆఖరి అవకాశం కూడా పోయింది. వాడికి ఏమీ చేయలేడు అర్జున్. మనం ఏమీ అతి విశ్వాసానికి పోవడం లేదు కదా? లేదు, అలాంటి ఛాన్సే లేదు. మేడం చెప్పింది నిజమే సార్, వాళ్ళకి భయం ఉండాలి. నా భయం ఏమీ లేదు.
ఇవాళ్ళ రేపో మనీ మన చేతికొచ్చేస్తుంది. ఒకవేళ దానివల్ల మనకేమైనా జాప్యం జరిగితే అందరం ఇబ్బంది పడతాం కదా. అర్జున్, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది. మేడం, అలా అయితే ఈ పిటిషన్ మీద సంతకం చేయండి మేడం. ఇక్కడే కదా? అవును. ఏంటి, ఇంతకు ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుని భయపడుతున్నారా? అవును మేడం. కంగారు పడకండి, ఇక ఆ సమస్య ఎదురు కాదు. సరే మేడం, సంతకం చేయండి. సరే మేడం, కోర్టులో పిటిషన్ వేస్తాను. సరే, వెళ్ళొస్తాను మేడం. ఏ ఏ, ఏ ఆగు రే, నీ వెనకాల ఉన్నాడు చూడరా. కొట్టు 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 కొట్టు. ఏ ఏ, 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 కమాన్. రే రే రే, వస్తున్నాడు. ఆగరా రే, కాల్చురా, త్వరగా కాల్చు. ఆ, రే కాల్చావా? రే రే, వద్దు వద్దు వద్దు, మూవ్ ఇట్ రామ్. శిశిరా, శిశిరా, అరే లేరా లేరా, రే వెయ్యరా. సరే శిశిరా, ఏ పనుడా, నువ్వు నా ముందే కూర్చుంటావా? లేచి నిలబడు. లేవు, లేచి నిలబడు. లెమన్నానా? సరే గాని నీకింత కాఫీ పెట్టడం వచ్చా? కాఫీ పెట్టుకురా. ఆ తర్వాత తెస్తా కానీ నీకు సిగ్నేచర్ చేయడం వచ్చా? సిగ్నేచర్ అంటే ఆటోగ్రాఫ్. ఆ, అదే. ఆ, వచ్చు, నాకొచ్చు. ఆ, ఏది మరి సిగ్నేచర్ చేయి చూద్దాం. చేస్తా చేస్తా. ఇంతకీ నా పేరేంటి? శిశిరా. అంతేనా నా పేరు? వెరీ స్మాల్ నేమ్. సరే, అదే చెయ్యి. ప్రస్తుతానికి షార్ట్ ఫామ్ లో. సరే.